మరణమును ప్రచురించెదరు. చాలా ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం ఒక కొలికి వచ్చేసిన తర్వాత చివరిగా మనం చేయాల్సినటువంటి ఒక్క పని ఉన్నది. అదేంటంటే బల్ల తీసుకొని సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోయి దుప్పటి కప్పుకొని పడుకోవటం కాదు. ఏం చేయాలండి? దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. ఆయన జనన మరణ పునరుత్థానాలని ప్రచురించటమే గుడ్ న్యూస్, దేవుని యొక్క శుభ వార్త. ఆయన నీ కోసం నా కోసం చనిపోయాడు. ఆయన నీ కోసం నా కోసం మరి ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళి తిరిగి లేచి ఆయన చనిపోయి సమాధి చేయబడి మరి దేవుని యొక్క సన్నిధికి ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని మీ కోసం నా కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. పిల్లల అదే శుభవార్త. ఇంకా కంక్లూషన్కి వచ్చేసాను. లాస్ట్లో మనం చేయాల్సింది ప్రచురణ చేయాలి. ప్రచురిస్తున్నామా? ఎన్నో రకాలుగా ప్రచురించవచ్చు. కొంతమంది వాట్సాప్లో మరి మెసేజ్ పంపిస్తూ ఉంటారు, ఈ యొక్క దిన వాగ్దానం ఫలానా, ఈ యొక్క రోజు యొక్క థీమ్ ఇది అని పంపిస్తూ ఉంటారు. కానీ మనం చేయాల్సింది ఎక్కడికో వెళ్ళి సర్వాలు సృష్టికి వెళ్ళి స్వార్థను ప్రకటించమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అలా వెళ్ళలేకపోయినట్లయినా మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయండి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. మనందరికీ అయస్కాంతం తెలుసు కదండి.